అప్పుడు ఎట్లుండే కేసీఆర్, ఇప్పుడు ఎట్లున్నాడు కేసీఆర్? అవును, సీఎం పోస్టులు ఉన్నప్పుడు ఎప్పుడు ఆ పని ఈ పని అని మస్తు బిజీగా ఉండేటోడు. ఎవరైనా కలుద్దామన్నా అంత టైం ఉండేది కాదు. కానీ అదే ఇప్పుడు సార్ పవర్లో లేకపోయేసరికి మస్తు టైం దొరికింది కాబట్టి ఇప్పుడు టైం అంతా కార్యకర్తలకు ఇస్తున్నాడు. ఇట్లనే మమ్మీ నేను కేసీఆర్ సార్ని కలిసినా అనుకుంటా మస్తు సంబరపడుకుంటా సంకలు గుద్దుకుంటారు చాలా మంది. అవును, ఈ నడుమ కార్యకర్తలకు మస్తు టైం కేటాయిస్తున్నాడు కేసీఆర్ సారు. ఎర్రవెల్లిలున్న ఇంటికే సారు అభిమానులు కట్టకట్టుకొని కలిసిపోయి మంచిగా మనసారా పురుసతిగా మాట్లాడి ఫోటోలు దిగొస్తున్నారు. తెలంగాణలో సార్కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలియందా? సారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అయితే టీవీల ముందు అతుకుపోయేటోళ్ళు, సార్ చెప్పే ముచ్చట్లు మంచిగా వినేటోళ్ళు, సార్ జోకులేస్తే నవ్వేటోళ్ళు. ఇప్పుడు పవర్ లేకున్నా సార్ అంటే అభిమానం ఉన్నది కాబట్టి ఆ ఉక్కు గుండె నొక్క సారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది అనుకుంటా సారు పాట పాడుతున్నారు. ఇట్లా ఓ దిక్కు కార్యకర్తల్ని కలుసుకుంటేనే ఇంకో దిక్కు పార్టీ లీడర్లతోని వరుసగా మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నాడు సారు. ఈ నడుమ పోషారం సారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ నిడిచిపెట్టి పోయిన రాయే. ఇంకా కొందరు పార్టీ మారుతారు అనే మాటలు కూడా వినబడుతున్నాయి కాబట్టి అందరితో పిలిచి మాట్లాడి ధైర్యం చెప్పిండు. మొత్తానికి సారే డైరెక్ట్ కార్ స్టీరింగ్ నిప్పుకుంటా డ్రైవింగ్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. అన్నట్టు ఈ ఫోటో ఎక్కడది అనుకుంటురా? సార్ కాలు మంచిగా లేక షానొద్దులు కట్టె పట్టుకొని నడిచిండు కదా, అయితే ఇప్పుడు కట్టె లేకుండా నడుస్తుంటే డాక్టర్లు ఇట్లా మాన్యువల్ కార్ నడపమని చెప్తే ఇట్లా సొంత ఓమ్ని వ్యాన్ నడిపిండు. మరి చూడాలే ముందు కేసీఆర్ సార్ రాజకీయ ప్రయాణం ఎట్లుంటది, అడ్డొస్తున్న స్పీడ్ బ్రేకర్లను ఎట్లా దాటుకొని పోతాడో.